అనేక ఎన్కౌంటర్స్ జరిగినాయి ఈ దేశవ్యాప్తంగా. ప్రధానంగా 2 ఎన్కౌంటర్స్ నన్ను పునరిస్తుంది. ఒకటి చిలుకూరు రాజకుమార్ నా ప్రజెంట్, 2 నా పొలిటికల్ క్లాస్మేట్ అయినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు తీసుకున్న క్లాసులలో క్లాస్మేట్ అయినటువంటి నంబాల కేశవ. వీళ్ళిద్దరూ కూడా ఆర్ఈసీ నుంచి ఉన్నారు, రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు NIT. ఒక మాట కూడా చరిత్ర, దిస్ వరల్డ్ ఓస్ ఏ లాట్ టు ద రెబెలియన్. దిస్ వరల్డ్ ఓస్ ఏ లాట్ టు ద రెబెలియన్. తిరుగుబాటుదారుడికి ఈ ప్రపంచం రుణపడి ఉంది. ఇది వాస్తవమా కాదు? ఈ ప్రపంచం రుణపడి, ప్రపంచ వ్యాప్తంగా, అదేవిధంగా ఈ దేశ వ్యాప్తంగా అసలు ఈ భూమి ఎవరిది? ఈరోజు తెల్లగుట్టల గురించి మాట్లాడుతున్నాం. 1983 అక్టోబర్లో ఈ గుజరాత్ దండపాలెం బ్యాచ్ రేఖలో మోడీ సార్ కరిమట్టం మీద ఈరోజు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. 1983లో మొట్టమొదట మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్ కరిమట్టం మీద జరిగింది. అది 1983 అక్టోబర్లో. నన్ను కిడ్నాప్ చేసి వైద్యం చేస్తున్నారని చెప్పేసి తీసుకెళ్ళారు. ఇది నేను పోలీసులు చెప్పిన ఆన్సర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే బ్రెజిల్లో 1600 సంవత్సరంలో ఆ దేశ మూలవాసులైనటువంటి వాళ్ళని అణచివేసి చంపినందుకు 2024లో ఆ మూలవాసులకి క్షమాపణ చెప్పింది బ్రెజిల్లో. అదేవిధంగా ఒక 400 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి జపటిస్తా ఉద్యమం, చియాపస్ ఉద్యమం అంటారు. ఆ చియాపస్ ఉద్యమంలో కూడా మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు రాజ్యాంగంలో షెడ్యూల్ 5 అని చెప్తున్నాం. అది చియాపస్లో కూడా అమలు జరగలేదు. ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తారని కూడా ఆశ. షెడ్యూల్ 5 ఏం చెప్తుంది? అది అటోనామస్ ఏరియాస్ అన్నది. షెడ్యూల్ 5లో ఉన్నటువంటి 6 రాష్ట్రాలు అత్యధిక జనాభా కలిగినటువంటి ఆదివాసులు ఉన్న ప్రాంతాల్లో షెడ్యూల్ 5 కింద ఇచ్చారు. దీనికి జైపాల్ సింగ్ ముండా అతను నాయకత్వం వహించారు. ఆ షెడ్యూల్ 5 పెట్టారు రాజ్యాంగంలో. అటోనామస్గా వాళ్ళు పరిపాలించుకోవాలి, వాళ్ళ భూమి వాళ్ళకి దక్కాలి, వాళ్ళ రిసోర్సెస్ వాళ్ళకి దక్కాలి, వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉండాలి. ఇది షెడ్యూల్ 5లో ఉన్నటువంటి డైరెక్షన్. కానీ చేస్తున్నారా? ఈరోజు గుజరాత్ మార్వాడీలు, కొంతమందికి అబ్జెక్షన్ ఉండొచ్చేమో, ఐ డోంట్ కేర్. గుజరాత్ మార్వాడీలకి అది దారాదత్తం చేయటానికి, అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి 7 రకాల ఖనిజాలని దారాదత్తం చేయటానికి ఈరోజు ఆపరేషన్ తగారు చేస్తున్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వారు మేము చర్చలకు రామని చెప్పినా కూడా ఎస్ఆర్ శంకరన్ గారి నాయకత్వంలో, హరగోపాల్ గారి నాయకత్వంలో చర్చలకు ప్రభుత్వం తెలిస్తే వాళ్ళు చర్చలకు వచ్చారు. చర్చలకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసినటువంటి దురాగతం ఏంటంటే రియాజ్ అనేటువంటి చర్చల్లో పాల్గొని వాడు చంపేసింది చర్చల తెలంగాణ. ఇప్పుడు వీడు ఏమంటాడు? ఛత్తీస్గఢ్ సీఎం, మేము తెలంగాణ వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, మావోయిస్టులతో మాట్లాడతాం అంటారు.
అక్కడికి నువ్వు ఒక వాతావరణం కల్పించాలి కదా. ఒకవైపు కనిగుట్టలలో ఆదివాసులతో సహా మావోయిస్టులు చంపుతున్నావు, ఇంకొక వైపు చర్చలు తెలంగాణలో ఎందుకు మాట్లాడాలి? నీ డిప్యూటీ సీఎం ఏమంటున్నాడు? ఆయుధాలు ప్రక్కన పెట్టేసి వస్తే చర్చలు చేస్తామనుకున్నారు. మరి ఆయుధాలు ప్రక్కన పెట్టిన తర్వాత చర్చ ఏమిటి అసలు? వీళ్ళకి అసలు దమాకుందా? వీళ్ళ బుర్రలలో ఆవు పేడ తప్ప ఇంకేం లేదు. ఆవు మూత్రం తప్ప రక్తం ప్రవహించట్లేదు వీళ్ళ బుర్రలలో. నువ్వు మిజోరంలో ఏం చేశావు? కేంద్ర ప్రభుత్వం లాండైనా తోటి చర్చలు జరిపారా లేదా? అదేవిధంగా మున్పా నాయకుడు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం వాటితో చర్చలు జరిపారు. నాగాల్యాండ్ వాళ్ళతోటి, నాగా నేషనల్స్ కౌన్సిల్ తోటి వాళ్ళు నాగా వాళ్ళు మా దేశానికి మాకు ఒక సపరేట్ దేశం కావాలి, ప్రత్యేకమైన దేశం కావాలి, రాష్ట్రం కాదు దేశం కావాలి, మా రాజ్యాంగానికి మేము ఒక జెండాని ఆవిష్కరించుకుంటున్నాము అని చెప్పారు. మరి ఈరోజు ఛత్తీస్గఢ్లో ఉన్న ఆదివాసులు కానీ వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నటువంటి ఈ దొంగల నుంచి రక్షణ కల్పిస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ గారిని అడిగిందా మాకు సపరేట్ దేశం కావాలని? వీళ్ళు ఫోటోలు పెట్టుకుంటూ వెళ్ళేసి కరిగొట్టు జెండా ఆవిష్కరించారు. అరే నీకు దమ్ముంటే పాకిస్తాన్ జెండా ఎగరిగా. రెండవ ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ దగ్గర ప్రెసిడెంట్ హౌస్ మీద రెడ్ ఆర్మీ జెండా ఎగరేసి, నువ్వు కరిగొట్టులో జెండా ఎగరేసి ఏమవుతావు? నీ బట్టాయిలకు సంతోషం కలుగుతుంది. సో ఈరోజు శాంతి చర్చలు కావాలి, సీజ్ ఫైర్ కావాలి అంటే దాన్ని దేశ ద్రోహుల కింద జరగబడుతున్నారు. ఇక్కడ మీరు ఎక్కడ కూడా దేశ ద్రోహులు నేను కాదు, ఈ దేశం నాది, ఈ భూమి నాది. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 1718 శతాబ్దంలో ఈ దేశంలో దండెత్తి వచ్చావో అప్పుడు ఉన్నటువంటి సింధు నాగరికతని నాశనం చేశావు, గొడ్డలి వెంటతోటి వాళ్ళు నరికేసి వెళ్తావు. అప్పుడే నువ్వు దేశద్రోహి. నువ్వు ఈ దేశానికి చెందినవాడివి కాదు. నీకు పరిపాలించే అధికారం లేదు. సింధు నాగరికత ధ్వంసమైన తర్వాత అక్కడ పడులను లొంగ తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నిషాదులు లొంగ తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నాగజాతిని లొంగ తీసుకున్నారు, మొండాలను లొంగ తీసుకున్నారు. ఇప్పుడు గోల్డ్లో నిలబడ్డారు. ఇది ఈ దేశం. ఇప్పుడే శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడే మనం ప్రపోజ్ చేస్తున్నాము. శాంతి చర్చలు మాట్లాడితే మావోయిస్టులు లేకపోతే అర్బన్ నక్సలైట్. ఒకవేళ శాంతి చర్చలు డిమాండ్ చేయడం అర్బన్ నక్సలైట్ అయితే మేము మనం అందరం అర్బన్ నక్సలైట్స్ మనం అవుతాం. ఏ దేశ చరిత్ర చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని ధ్వంసం చేయడమే ఈ దేశాల చరిత్ర. 1706లో 1495 కొలంబస్ అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని వాళ్ళ రెడ్డినియర్స్ అన్నారు. రెడ్డినియర్స్ ని సర్వనాశనం చేసి యూరోపియన్స్ అక్కడ ఉన్న బంగారులను దువ్వుకొని వాళ్ళు నాశనం చేశారు. నేను వాషింగ్టన్ డీసీకి వెళ్ళినప్పుడు అడిగాను అక్కడ ఉన్నటువంటి గైడ్ని. అక్కడ ఒక పెద్ద మ్యూజియం ఉంది వాషింగ్టన్. ఆ మ్యూజియం దగ్గర పోయేసి మార్కం నేర్చుకున్నాడు. తర్వాత లోథర్ మార్టిన్ కింగ్ జూనియర్ ఉన్నాడు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. నేను అడిగింది ఏంటంటే రెడ్డినియర్స్ చూడొచ్చు, ఆరెడ్డి చూడొచ్చు అన్నది ఆ గైడ్ చూపించమన్నా. తీసుకెళ్ళి ఒక ఫోటో దగ్గర నిలబెట్టింది. రేపు ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి ఆదివాసుల పరిస్థితి కూడా ఫోటోలలో కనిపిస్తారే తప్ప మీరు కనపడకపోవచ్చు అని చెప్పేసి మాకు భయం. ఈ ఆదివాసులు ఎవరు?
ఎక్కువ మెజారిటీ మనందరం కూడా 99% ఆదివాసులతోటి ఆ ఒడ్డు కోసారంటే చూడండి, తల్లి కట్టుబడి బిడ్డ చేసినప్పుడు ఆ ఒడ్డు కోసుకొని బయటకు వచ్చేవాళ్ళు. వీళ్ళంతా మా తాత ముత్తాతలు, మా తాత ముత్తాతల సమాజం కూడా ఇక్కడే ఉన్నాయి. నువ్వెవరో వచ్చేసి అక్కడ ఆకలిస్తాను. ఇది మన ప్రశ్న కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు తెలంగాణలో దక్షిణ భారతదేశంలో హిందీ భాష రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. భాషతోటి సంస్కృతి వస్తుంది. ఇప్పుడు సింధూరు పెట్టాడు చూడండి, దక్షిణ భారతదేశంలో సింధూరు పెట్టుకోవాలి. నేను ఒక వ్యక్తిలో చెప్పాను, ఇప్పుడు ఇంత పెద్ద పొట్టు పెట్టుకుని వస్తున్నారు భగవానుడు, రేపు చీరలు పెట్టుకోవడం కూడా వీటిలోకి వస్తారని చెప్పాను. సరదా ఈ పాలగాళ్ళ మన వ్యక్తిని వదిలేస్తాయి. ఒకటి నిన్నగాక మనం ఒక వీడియోలో జీటీవీలో 72 మంది ఏటీవీ వాళ్ళు దగ్గరకు మీరు రోజు ఎక్కడ వెళ్ళి అడిగారు. హరిగోపాల్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు. మరి 81లో 120 మంది గోల్డ్ చెప్పినప్పుడు మీ రోజులు ఎక్కడ పడ్డాయి? జార్జి రెడ్డిని చెప్పినప్పుడు మీ రోజు ఎందుకు పూసారా గాడిదలారని అడగదు. 72 ఏప్రిల్ 14వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి లాంటి మేధావులు చెప్పినప్పుడు మీ రోజు ఎందుకు జరగలేదు? మీరంతా దేశభక్తులే, మీరంతా మీ ధర్మాన్ని స్థాపించబడేది. జార్జి రెడ్డి చెప్పినప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా ఇంద్రవెల్లిలో చెప్పినప్పుడు మాట్లాడలేదు. వీళ్ళు ఎవరు కూడా అస్సాంలో చెప్పినప్పుడు మాట్లాడలేదు, మేఘాలయంలో చెప్పినప్పుడు మాట్లాడలేదు, మిజోరంలో చెప్పినప్పుడు మాట్లాడలేదు, నాగాలాండ్లో చెప్పినప్పుడు మాట్లాడలేదు. నిన్న కాక మొన్న మణిపూర్లో భారత మాతను చేయటం వీళ్ళు భారత మాతను తీసుకెళ్ళేసి నగ్నంగా రోడ్డు మీద ఊరేగించి ప్రకటన తీసుకెళ్ళి మానభంగం చేసి చంపేశారు. అరే మావోయిస్టులు ఎవడైనా ఎవరి మీద గుంజుకున్నారా? ఇప్పటి వరకు ఎవరి మీదైనా మానభంగాలు చేశారా? గుజరాత్ మార్వాడి గారా చెప్పండి. మీ ఇద్దరు గుజరాత్ మార్వాడే కదా. మోడీ సార్ మావోయిస్టులు ఎక్కడైనా భూమిని గుంజుకున్నారా? ఎక్కడైనా ఒక స్త్రీని రేపు చేశారా? వాళ్ళు బిగించుకుంటే ఏమిటి? వాళ్ళ పేరు మీద ఒక చిన్న ఆస్తి ఉందా? ఒక సెంటు భూమి కూడా లేదు కదా. ఈ దేశం మనం రక్త తర్పణ చేసే వాళ్ళకి ఎట్లా దేశద్రోహం కదా. అయితే యు ఆర్ ఫేక్ ప్యాట్రియాట్స్. మేము నిజమైన దేశభక్తులు. ఎందుకంటే ఈ భూమి మాది, ఇందులో ఉన్నటువంటి ప్రతి సర్వ సంపద మాయే, మా ఆదివాసులకి. మీరేం చేయదలుచుకున్నారు? మీరు ఎన్ని అబద్ధాలు అయ్యారు? మీకు తెలుసా? 27 మంది 28 లక్షల కోట్ల రూపాయలు మన డబ్బులు మనం దాచుకున్నప్పుడు చిన్న పైసలు కూడా పైసలు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టారు. 28 మంది బ్యాంకులు దోచుకున్నారు. ఈ బ్యాంకులు దోచుకున్న వాళ్ళలో 20 మందిలో ఒక్కడే విజయమాలి అనే దక్షిణ భారతదేశానికి చెందినవాడు. మిగతా 27 మంది గుజరాత్ మార్వాడీలు. నా దగ్గర ఇస్తుంది. వీళ్ళని రేపు హిందీ భాష ద్వారా ఇక్కడ వీళ్ళంతా సైలెంటుకున్నారు. తమిళనాడులో డిఎంకే పార్టీ తన నిర్బంధంగా కలిగింది, మేము హిందీ భాషను పెట్టము. భాష ద్వారా సంస్కృతి వస్తుంది. ఆ సంస్కృతి మాకు వ్యతిరేకమైన సంస్కృతి, అందుకే మేము రామన్నా. కాబట్టి మిత్రులారా, మీరు చెప్పదలుచుకునే ఏంటంటే ఉంది. గౌతమ బుద్ధుడు ఒక మాట అంటారు, వార్ బిగెట్స్ వార్. యుద్ధము యుద్ధాన్నే కలుగుతుంది అని. మీరు బుద్ధున్నారా? దశావతారాలు తీసుకెళ్ళి బుద్ధుడిని కూర్చోబెట్టుకున్నారు. నిన్న కాక మొన్న బుద్ధుడు చెప్పాడు, ఎవరు పూర్వం ఆదిలాబాద్ లో కోత్పాలికాలు ఆంజనేయుడి గుడి ఒక దగ్గర ఉన్నది. అదే గవర్నమెంట్ స్థానంలో బుద్ధుడి దగ్గర పెట్టబోయారు. అక్కడ ఉన్న దళితులు పిచ్చికొట్టుకు వచ్చారు.
పిల్లవాడు ఇక్కడే మెదక్ జిల్లా అనుకుంటా, ఆంజనేయ గుడి దగ్గరకు పోయి దండం పెట్టుకొని వస్తుంటే వాడి గోడు మీద బట్టలు తీసుకొచ్చారు. అయితే మీ గాడిలా మీకు గుర్తుందా? మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసేసి మీ గుళ్ళలోకి రానిపోతే మేము మసీద్కి వెళ్ళాము, మేము చర్చికి వెళ్ళాము, మేము ఎక్కువ దగ్గరికి వెళ్ళాము. మమ్మల్ని అడిగారు, నీకు ఎక్కడ ఉందా? అరే ఇక్కడ పాలగాడు ఉన్నారు, కరీంనగర్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, 400 సీట్లు సంపాదిస్తాము, రాజ్యాంగాన్ని మార్చేస్తాము. మేము 2.5 సంవత్సరాలు దేశంతో పెట్టుకుని తిరిగి, అది మా ఒకరికి కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులంతా కూడా వీళ్ళని 238 సీట్లు తగ్గించలేదు. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమార్ 2 ఊతకర్రల మీద అనేటువంటి 2 ఊతకర్రల మీద మోడీ నడుస్తున్నారు. ఎటువంటి గవర్నమెంట్ రాకపోయేది. మిగతా ప్రభుత్వాలు అంత మంచి అని నేను చెప్పట్లేదు. ముసలబట్టే తాతబాబుకును పడుకుల కట్టబాబుకున్న మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. మేము హరగోపాల్ గారు రాహుల్ గాంధీ గారిని కలిశారు 9వ తారీఖు. ఆయన ఒక మాట అన్నాడు, శాంతి చర్చలు జరిపించండి, మీరు అపోజిషన్ పార్టీ లీడర్గా స్టేట్మెంట్ అంటే ఆయన ఒకటే మాట్లాడారు, వీళ్ళు వింటారని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగా ఖర్గే గారు కలిసాము, లిబరేషన్ పార్టీ సెక్రటరీ కలిసాము, సిపిఐ సెక్రటరీ రాజా గారిని కలిసాము, సిపిఎం సెక్రటరీ ఎంఏ బేబీ గారిని కలిసాము. వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు. కానీ సమస్య ఏంటంటే ఈ మూర్ఖులకు అర్థమైందా ఈ దేశం ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మన ప్రశ్న. అర్థం చేయించాలి. 2026 నాటికి మార్చి నాటికి మావోయిస్టు ముక్త భారత్ సాధిస్తామని చెప్పేసి ధీరాలు కలుగుతున్నాడు అమిత్. చరిత్రలో వీళ్ళకి చరిత్ర చదవడం తెలియదు, చరిత్ర అర్థం చేయడం తెలియదు. దాచుకోవడం తప్ప వీళ్ళకి ఇంకేమి తెలియదు. ప్రపంచ చరిత్ర చదివితే, కనీసం ఈ దేశ చరిత్ర చదివితే వీళ్ళకి అర్థమైంది. అనేక రాష్ట్రాలలో కనీసాల వాళ్ళతో కూడా చర్చ జరిగింది. రీసెంట్ గా తాలిబాన్తో కూడా చర్చ చేసి వచ్చాడు. తాలిబాన్తో ఏం చర్చ చేశాడంటే పెద్ద ప్రశ్న. అంటే పహల్గాంలో దాడి చేయమని చెప్పారా, లేక నిజంగా ఏం జరిగింది? పహల్గాం కన్నా ముందు పుల్వామాలో ప్రతి 100 గజాలకి ఒక సిపాయి ఉంటాడు. ఆ ఆర్డీఎక్స్ వేసుకున్నటువంటి ట్రక్ ఎక్కడ వస్తుంది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయకుండా నిలుపుతున్నారు. నా దగ్గర డేటా ఉంది. ఆ డేటా ఏంటంటే 27 సార్లు ఈ దేశం మీద దాడి జరిగింది. 27 సార్లు. ఇది 2014లో కత్వా ట్రక్ హైజాక్ జరిగింది. అదేవిధంగా 2025లో పహల్గాం జరిగింది. 2024లో కత్వా ఆర్మీ కన్వాయ్డ్ అటాక్ జరిగింది. అనేక రకాలుగా 27 సార్లు దాడి జరిగింది. మేము చాలా గొప్ప పరిపాలకులు, మేము వచ్చిన తర్వాత ఏ దాడులు జరగలేదు. ఆ దాడులు చేయించేది నువ్వే. ఆ దాడులు చేయించేది నువ్వే. గెలవటానికి, నీకు ఓటు రాబట్టడానికి ఒకవైపున ముస్లింస్ ని టెర్రరిస్ట్ గా చూపిస్తున్నావు, అంబేద్కరైట్స్ ని అర్బన్ నక్సలైట్ చూపిస్తున్నావు, కమ్యూనిస్టుల్ని మేధావుల్ని అర్బన్ నక్సలైట్ గా చూపిస్తున్నావు, అదేవిధంగా క్రిస్టియన్స్ ని ఈ విదేశీయులను చూపిస్తున్నావు. అసలు మొట్టమొదట ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలించబడిన మొత్తం కూడా ఆర్యన్స్. మీరందరూ ఆర్య ఇన్వేజన్ జరిగిందని ఒప్పుకుంటే మాత్రం దీన్ని మీ గురించి ఆలోచించారు. వీడెవరు కూడా ఈ దేశస్తులు కాదు. ఈ దేశంలో ఉన్న 4-5 ట్రైబ్సే ఉన్నాయి ఒరిజినల్గా. 65,000 సంవత్సరాల చరిత్ర ఈ దేశాన్ని.
ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్న ఆదివాసులు 65,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు. ఈ దేశంలో ఉన్నటువంటి కిరాతులు మీరంతా తల్లి ఉంటారేమో. శంబర దేవదాస్ యుద్ధం అని రాహుల్ సాంస్కృత్యాన్ని రాస్తుంది. శంబర దేవదాస్ వాళ్ళు కిరాతులు, నాగాలు, నిషాదులు, ముండాలు, గోళ్ళు. ఈ దేశ మూలవాసుల మీద నువ్వు ఇప్పటికీ యుద్ధం చేస్తున్నావు. గత 3,500 సంవత్సరాల బట్టి యుద్ధం చేస్తూనే ఉన్నావు. నువ్వు సక్సెస్ కావు. నీకు నిజంగా దేశభక్తి ఉంటే ట్రంప్ ఎందుకు రావాలి? ఈ రెండు మధ్యన పాకిస్తాన్తోనూ ఇండియా జరిగిన యుద్ధంలో ట్రంప్ ఎందుకు చెప్పారు? ఇప్పటికి 9 సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. నేనే ఆ యుద్ధాన్ని ఆపాను. నీ సార్వభౌమత్వం ఎక్కడ ఉంది? సావరానికి ఎక్కడ ఉంది? నువ్వు 52 ఇంచుల ఖ్యాతి కదా నీకు. నువ్వు విశ్వగురువు కదా. నీకు మధ్యలో ట్రంప్ ఎందుకు? అంటే దీని అర్థం ఏమిటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సెంట్రల్ ఇండియాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి మొత్తం కూడా అక్కడ ఉన్న ఖనిజ సంపదే కారణం. ఆ ఖనిజ సంపదని కాపాడటానికి ఆదివాసులకు సహాయపడుతుంది మావోయిస్టు. ఈరోజు మావోయిస్టులు కావచ్చు, నేను ఇంకొకటి కావచ్చు. ఆదివాసీలు మాత్రం అక్కడ నుంచి వెళ్ళారు. వీళ్ళకి అర్థం కావాలి. అయితే నేను కోరేది ఏంటంటే సివిల్ సొసైటీ బాధ్యత వహించాలి. రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు నోరెత్తాలి. ప్రతిపక్ష నాయకులు నిజాయితీగా వాళ్ళ వెనక ఆలోచించినట్టయితే నోరెత్తాలి. ఈ టైం అందుకని చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టుమారో బిగిన్స్ టుడే. టుమారో బిగిన్స్ టుడే. రేపు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది పని. అదేవిధంగా మోడీకి చెప్పాల్సింది ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ అబద్ధాలే కాదు, నీ మారణకాండ ఆపు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ యువర్ క్రైమ్స్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ యువర్ వార్ ఆన్ ఆదివాసీస్. ఇక మూసుకో. ఇది చేయాల్సింది ఎవరు? సివిల్ సొసైటీ. కాబట్టి మీకు జపటిస్తాన్ ఉద్యమంలో చీయపస్ ప్రాంతంలో ఒక లేడీ అంటారు రోజులియా. ఆమె ఎవరిదంటే 1994 if an Indian dares to speak, then he or she a dead Indian. ఇండియా అంటే మన ఇండియన్స్ కాదు, అక్కడ మాయా ఇండియన్స్ ఉన్నారు. అంటే మెక్సికో నగరానికి దక్షిణ ప్రాంతంలో తూర్పు భాగాన ఈ చియాపస్ అనేటువంటి ప్రాంతం ఉంటారు. అందులో ఉన్నటువంటి ఒక గెరిల్లా అంటారు 1994లో. ఒకవేళ ఒక ఇండియన్ కనుక ప్రశ్నించినట్లయితే అది డెడ్బాడీగా మారుతుంది అని మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. చచ్చినా బ్రతికినా ఈ మార్వాడి దోపిడీని ఆపాలి. దక్షిణ భారతదేశం మీద వీళ్ళ దండయాత్రను ఆపాలి. మీకు ఇష్టపడదో ఉండదో నేను విషయం చెప్తాను. ఆర్యవర్తం అనేది వింధ్య పర్వతాల గురించి కాదు. రాముడైన వాడు ఎవరు కాదు. కుశస్సులో మిత్రుడే రాముడు. కుశస్సులో మిత్రుడు గృహోదయం తప్పిన తర్వాత వీడు రావణ అవతారం పెట్టాడు. రావణ అవతారం చేసింది ఏమి వీడు ఏం చేశాడంటే సీత అడుగు నీకేమైనా పిచ్చి పెట్టిందా? అమాయకులైన ఆదివాసులు ఎందుకు దొరుకుతున్నారు ఈ ప్రాంతంలో అడుగు. సీత దోశ అనే పుస్తకం చదవండి. నారా వెంకటేశ్వర రాశారు. ఇప్పుడు వాళ్ళు వింధ్యా పర్వతాలు దాటి దక్షిణ భారతదేశం మీద దండెత్తడానికి వచ్చారు. దక్షిణ భారతదేశం మీద దండెత్తాలి అంటే మొట్టమొదట తెలంగాణలో ఉన్నటువంటి ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి అదేవిధంగా క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని అణిచివేయాలి, భయపెట్టాలి. నంబాల కేశవరావుని చంపడం అనేది యాదృచ్ఛికం కాదు.
ఇది చాలా క్యాలిక్యులేటెడ్ మనది. మనంతా భయపెట్టాలి, ఇలాంటి మీటింగ్లు జరగవద్దు. కానీ వాడు కరెక్ట్ కాదు, వాడికి హిస్టరీ చరిత్ర లేదు. వాడు వక్రీకరించిన చరిత్ర వాడు చదువుకున్నాడు తప్ప నిజమైన చరిత్ర ఈ దేశ చరిత్ర వాడికి. అందుకని చెప్తున్నారా, చివరికి ఇంకొక మాట కూడా చెప్పాలి, మీకు ఇష్టం ఉండకపోవచ్చు, దాన్ని నేను మరొకసారి రిపీట్ చేశాను. కర్రీగుట్టల మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? ఇట్ స్టార్టెడ్ విత్ కర్రీగుట్ట. పీపుల్స్ వారు ఫస్ట్ మిలిటరీ క్యాంప్ కర్రీగుట్టల మీద జరిగింది. ఇప్పుడు దాన్ని ఎండ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, మీడియా కూడా బుద్ధి లేదు. సారా అమ్మటం కేవలం మగవాళ్ళు యొక్క రైత. మగవాళ్ళు సారా కంపెనీకి కట్టచ్చు, సారా అమ్మవచ్చు. కానీ ఒక ఆడ మనిషి సారా డీల్ చేసిందని చెప్పేసి లెక్క రాయడానికి పేరు మీడియా. నేను కవితకు సపోర్ట్ చేయలేదు, నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తాను. కవిత లెక్క రాయి, మరి అందులో ఉన్న మిగతా వాడంతా ఎవరు? అవునా కదా? జెండర్ సెన్సిటివ్ ఉండదా లేదా? ఈ మీడియా టెక్నాలజీ లేదు, కనీసం మనకైనా రావాలి. ఆమె 2 ప్రశ్నలు వేసింది. తెలంగాణ వచ్చినప్పుడు వచ్చే ముందు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి అన్నాం కదా. ఏమైనా డాడీ సామాజిక తెలంగాణ, గెట్టు తెలంగాణ కావాలని ఈ నాయకులంతా మాట్లాడారు. నేను అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఒక మీటింగ్లో పాల్గొంటూ, విశాఖలో ప్రజారాజ్యం ఎంత వక్రీకరించబడిన నినాదము, దుర్మార్గమైన నినాదము, ఇది అంతకన్నా దుర్మార్గమైన చెప్పారు. సామాజిక తెలంగాణ రాలేదు. అదేవిధంగా ఇంకొకటి, మొన్న జరిగినటువంటి వరంగల్లో జరిగిన మీటింగ్, కేసీఆర్ నా విషయంలో, చంద్రశేఖర రావు విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాం. తగాదాలు ఉన్నాయి, చాలా తగాదాలు ఉన్నాయి. కానీ శాంతి చర్చ జరగండి, సీజ్ ఫైర్ చేయండి చెప్పేసి పబ్లిక్ తో కనిపించారు. ఇది కూడా మనం గమనించాలి. శత్రువులు అందరినీ ఒకేసారి శత్రువులు చేసుకోండి, ఇది ప్రాక్టికల్ గా రాంగ్ లైన్. ఇప్పుడు మీకు వర్కులు చేస్తున్నారు. భాష మార్చండి. 2000 శతాబ్దం నుంచి 2000 నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎల్పిజి వచ్చిన తర్వాత ద సొసైటీ హ్యాస్ బికమ్ ఇమ్మోరల్. ఇది నేనట్లేదు, జోసెఫ్ స్టిగ్లిట్జ్ అని అతను చెప్పాడు. ఎల్పిజి ఇచ్చిన దేవుడి ప్రపంచానికంటే ఇమ్మోరాలిటీ. కాబట్టి 2000 సంవత్సరాలు చూసినటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, మనమంతా కూడా రాడికల్స్ గా చాలా గట్టిగా ఫైట్ చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి యువకులతో మనం డిస్కనెక్ట్ అయ్యి ఉన్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికి మన భాష మారాలి, మన ఎత్తుగడలు మారాలి. ఈ దేశ వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. వాడు 100 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి, ఇంకొక విషయం కూడా, అసలు పాకిస్తాన్ ఏర్పడటానికి మూల పురుషుడు ఎవరు? జిన్నానా, గాంధీనా, నెహ్రూనా? మూల పురుషుడు సావర్కర్. మీరు నన్ను జైలు నుంచి వదిలేస్తే 2011లోనే 1911లోనే క్లెమెన్సీ లెటర్ పెట్టారు. 5 లెటర్స్ నా చేతిలో ఉన్నాయి. మీ పాదసేవ చేసుకుంటానని చెప్పేసి లెటర్ పెట్టారు. ఇతరు వీర సావర్కర్ అయ్యారు. విజయ సిద్ధాంతాన్ని మొట్టమొదటి తీసుకొచ్చింది సావర్కర్. జిన్నా 1940 అడిగాడు మాకు ఏర్పరిచిన పాకిస్తాన్. కానీ 1920 నుంచి 40 వరకు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనం హిస్టరీలో చదవాల్సిన అవసరం. వీళ్ళంతా కూడా ఒక ఫేక్ ప్యాట్రియాట్స్, దేశభక్తులు కాదు, దేశాన్ని దోచుకునే ద్రోహులు, దొంగలు. కాబట్టి మన చరిత్రని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం.
రాజ్యాంగం ఇచ్చినటువంటి మినిమం రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ కాపాడుకోవడానికైనా మనం రాజ్యాంగాన్ని కాపాడమని చెప్పాలి. 1980లో మేము అన్నాం ఈ రాజ్యాంగం పరిగ్రహాలు అన్నాం, మాకు ఆ పాఠం చేశారు. కానీ ఇప్పుడు రాజ్యాంగమే మన దృష్టి అయిపోతుంది, మీటింగ్ పెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, వామపక్ష భావజాలంలో ఉన్న మేధావులు కానీ రచయితలు కానీ భాష మార్చని ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లల భవిష్యత్తు అంధకారం కాబోతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క పబ్లిక్ సెక్టర్ని నిర్మించలేదు వీళ్ళు, ఈ దేశద్రోహులు. కానీ పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని అమలుతున్నారు. కాబట్టి ఉద్యోగాలు రావు. అది రిజర్వేషన్ ఉన్నాయండి, రిజర్వేషన్ లేకపోయింది, ఉద్యోగాలు రావు. కాబట్టి దీనికి మనం ఏ విధంగా మన పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాం అనేది ముఖ్యమైనది. 93% బీటెక్ స్టూడెంట్స్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ జాబ్ అని ఒక నేషనల్ సర్వే జరిగింది. అవి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని సాయుధ పోరాటమే ఏకైక మార్గం అనే పద్ధతులు కాకుండా 70-80 నుంచి నినాదాలు కాకుండా ప్రత్యామ్నాయం ఆలోచించారు. ప్రత్యామ్నాయాలు ఏమిటి? మీడియా అమ్ముడుపోయి, జ్యుడిషియరీ అమ్ముడుపోయి, ఎగ్జిక్యూటివ్ అమ్ముడుపోయింది, లెజిస్లేచర్ అమ్ముడుపోయింది. ఈ స్థానంలో మనం ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచిద్దామా లేదా అనే విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుతూ